హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది డైలీ వొకాబులరీ ఎల్టీఎక్స్ క్లాసెస్. అందరూ బాగున్నారా? మనం హిందూ పేపర్లోకి వెళ్ళిపోయి ముఖ్యమైన వొకాబులరీని డిస్కస్ చేద్దామా? రెడీగా ఉన్నారా? స్టార్ట్ చేసే ముందు మీకు చాలా ముఖ్యమైన అనౌన్స్మెంట్. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ బ్యాచ్ ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో ఫీ స్ట్రక్చర్స్ అనేవి మారబోతున్నాయి. మీ అందరికీ తెలిసినట్టు ప్రస్తుతం మనకి ఎవరైతే ఇంగ్లీష్ ఇన్ఫినిటీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వారికి ఫీజు అనేది 2000 రూపీస్, లైఫ్ టైం వ్యాలిడిటీ. ఈ విషయం మీ అందరికీ తెలుసు, చాలా మందికి తెలుసు. కానీ మే 15th దాకా మాత్రమే ఇలా ఉంటుంది. మే 16 నుంచి కూడా మనకి ఇదే ఫీజు అనేది 3000 అవ్వబోతోంది అన్న విషయాన్ని మర్చిపోకండి. సో ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్సులో జాయిన్ అవ్వాలి ఎవరైతే అనుకుంటున్నారో లేట్ చేయకుండా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ హ్యాపీగా జాయిన్ అయిపోండి. 2000 రూపీస్ కి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. కేవలం రికార్డెడ్ వీడియోస్ ఇవ్వడమే కాకుండా ప్రతిరోజు కూడా లైవ్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఇక ఇంగ్లీష్ ఇన్ఫినిటీ గురించి మీ అందరికీ బాగా తెలుసు, అయినా కూడా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వారి కోసం చెప్తున్నాను. వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వారికి ఇంగ్లీష్ అనేది ఒక పెద్ద ఛాలెంజ్ గా ఉంటుంది చాలా మందికి. కాబట్టి అటువంటి ఛాలెంజ్ ని మనం చాలా కేర్ఫుల్ గా మంచి ప్రణాళికబద్ధంతో మనం దాన్ని ఓవర్కమ్ చేసుకోవాలి. అంటే ఇంగ్లీష్ పై ఎక్స్ట్రా ఫోకస్, ఎక్స్ట్రా ప్రాక్టీస్ ఫస్ట్ నుంచి ఉండాలి. దానికోసమే ఇంగ్లీష్ ఇన్ఫినిటీ బ్యాచ్. మీ అందరికీ తెలుసు, ఇండియాలో ఇంగ్లీష్ లేని ఎగ్జామ్స్ లేవు అంటే అతిశయోక్తి కాదు. బ్యాంక్ ఎగ్జామ్ తీసుకున్నా, ఎస్ఎస్సి తీసుకున్నా, పోలీస్ తీసుకున్నా, ఇంకా ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కూడా ఇంగ్లీష్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టే మన ఎల్టీఎక్స్ క్లాసెస్ లో ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అనే ఒక సపరేట్ బ్యాచ్ స్టార్ట్ చేశారు ఓన్లీ ఇంగ్లీష్ కోసం. ఇప్పటిదాకా అయితే జస్ట్ 2000 రూపీస్ కి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. ఇంకొక మనం కనెక్ట్ చూసుకున్నట్టయితే మే 15 నుంచి కూడా ఈ ఫీజు అనేది 3000 అవ్వబోతోంది. కాబట్టి ఆలోచించుకొని చక్కగా మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే మాత్రం త్వరగా జాయిన్ అవ్వండి. ఎలా జాయిన్ అవ్వాలి, ఏంటి ప్రొసీజర్ ఏంటి, ఇలాంటి డౌట్స్ ఉంటే మాత్రం మీరు 7893899553 నంబర్ కి కాంటాక్ట్ చెయ్యండి. ప్రత్యూష మేడం మీతో మాట్లాడతారు, డౌట్స్ అన్ని అడగండి, క్లారిటీ వస్తుంది. ఇక మనం ఆలస్యం చేయకుండా మనం హిందూ పేపర్ లోకి వెళ్ళిపోయి వొకాబులరీ చూసేద్దామా? రెడీగా ఉన్నారా? మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీ కళ్ళ ముందు కనిపిస్తోంది ఈ రోజు హిందూ న్యూస్ పేపర్. మనం పేజ్ నెంబర్ 7 లో ఉన్నాము. పేజ్ నెంబర్ 7 లో పాలిటిక్స్ కి సంబంధించి ఒక ముఖ్యమైన ఆర్టికల్ కనిపించింది. అందులో వాళ్ళు హెడ్డింగ్ ఏం పెట్టారంటే కంపీటింగ్ ఫర్ ముస్లిం ఓట్స్ అన్నారు. నేను ఈ ఆర్టికల్ ఎక్కడుందో కూడా ఎందుకు చెప్తున్నానంటే మీకు అలా చెప్పడం వల్ల ఈ వీడియో చూసిన వెంటనే తర్వాత మీరు ఈ ఆర్టికల్ ని చదవచ్చు. ఓకేనా? సరే, నేను ఈ ఆర్టికల్ ఉన్న కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేయను, వొకాబులరీ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి హెడ్ లైన్స్ లోనే కంపీటింగ్ అనే వర్డ్ వచ్చింది. ఇది పెద్ద వొకాబులరీ ఏమి కాదు, మన అందరికీ తెలుసు. కంపీటింగ్ అంటే పోటీ పడడం అంటాం. చూడండి, వూ అన్నారు. వూ ద కమ్యూనిటీ. వూ అంటే అవతలి వాళ్ళని ఆకర్షించడం, అవతల వాళ్ళ సపోర్టు మనం తీసుకోవడం అన్నమాట. సో వూ ద కమ్యూనిటీ అంటే ఓ రకంగా చెప్పాలంటే ఇంప్రెస్ అని కూడా రాసుకోవచ్చండి. అవతల వాళ్ళను మన వైపు మలుచుకోవడం, అవతల వాళ్ళ సపోర్టు మనం పొందే ప్రయత్నం చేయడాన్ని వూ అంటాము. కాబట్టి ట్రైయింగ్ టు ఇంప్రెస్ అని కూడా రాసుకోవచ్చు. ఇక మనం కానీ తీసుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్ లైన్ లోనే ఒక వొకాబులరీ వచ్చేసింది. పోలరైజ్ వర్డ్స్ అన్నారు. ఓట్లను పోలరైజ్ చేయడం అంటే ఏంటో నేను చెప్పక్కర్లే, మీ అందరికీ తెలుసు. అయినా కూడా చెప్తున్నాను, ఓట్లను పోలరైజ్ చేయడం ఆన్ కమ్యూనిటీ లైన్స్ అన్నారు. అంటే కమ్యూనిటీని వాడుకుని ఓట్లను పోలరైజ్ చేయడం. ఓ రకంగా చెప్పాలంటే పోలరైజ్ అంటే కాజ్ అని రాసుకోండి, జనరల్ మీనింగే రాసుకోండి. పోలరైజ్ అంటే కాజ్, ఓకేనా? కాజ్ చేయడం అంటాము. అదే విధంగా మీరు చూస్తే ఇక్కడ మంచి వొకాబులరీ ఒకటి వచ్చేసింది మనందరి కోసం. బేర్లీ. బేర్లీ అంటే రాసుకోండి చాలా అరుదుగా, రేర్లీ అని రాసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. బేర్లీ అంటే రేర్లీ అని రాసుకోండి. బేర్లీ అంటే రేర్లీ అని రాసుకోండి. రీప్ అనే వర్డ్ అయితే మనందరి కోసం వచ్చేసిందండి. రీప్ అంటే గ్యాదర్ చేయడం అంటామండి. రీప్ అంటే సమకూర్చడం, గ్యాదర్ చేయడం అన్నమాట. గ్రో అవడం అని కూడా అంటాం. అలా చూసుకున్నట్టయితే కన్సోలిడేషన్ అనే ఒక వొకాబులరీ కూడా మనందరి కోసం వచ్చేసిందండి.
కన్సోలిడేట్ చేయడం అంటే ఇంకా బలోపేతం చేయడం అంటాను చూసారా, అలా అన్నమాట. సో కన్సోలిడేట్ అంటే రాసుకోండి, మేక్ స్ట్రాంగర్ అని రాసుకోండి. కన్సోలిడేట్ చేయడం అంటే మేక్ స్ట్రాంగర్, దాన్ని ఇంకా మనం బలోపేతం చేయడాన్ని కన్సోలిడేట్ చేయడం అంటాం, అంటే మేక్ స్ట్రాంగర్ అంటాము. బ్యాక్డ్ అనే వర్డ్ ఉంది చూడండి, బ్యాక్డ్ అంటే సపోర్ట్ అని రాసుకోండి, వెనకుండి సపోర్ట్ చేయడం, బ్యాకప్ లాంటిది అనమాట. ఓకేనా, బ్యాక్డ్ అంటే సపోర్ట్ అని రాసుకోండి. స్లూ, SLEW, స్లూ అంటే యాక్చువల్ గా వైలెన్స్ అంటామమ్మా. స్లూ అంటే యాక్చువల్ గా మనం వైలెన్స్ అంటాము. అయితే ఇక్కడ స్లూ ఆఫ్ ఇష్యూస్ అన్నారంటే అర్థం ఏంటంటే తీవ్ర స్థాయిలో వస్తున్న సమస్యలు అంటాం అనమాట. ఇక్కడ తీవ్ర స్థాయి అని వస్తుంది, కాబట్టి మీరు స్లూ అంటే వైలెన్స్ అనే రాసుకోండి, లేదు అంటే ఇంటెన్స్ అని కూడా రాసుకోండి. స్లూ అంటే వైలెన్స్, లేకపోతే ఇంటెన్స్ అని కూడా రాసుకోండి. అలా చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, రేక్డప్ అన్నారు. రేక్డప్ అంటే ఒక్కసారిగా ఆ సమస్యలన్నీ వచ్చి మీద పడ్డాయి అంటాను చూసారా, ఒక్కసారిగా సమస్యలన్నీ వచ్చి మీద పడ్డాయి అంటాం కదండి, దాన్ని రేక్డప్ అంటాం. సో రేక్డప్ అంటే సింపుల్ లాంగ్వేజ్ లో కలెక్ట్ అని రాసుకోండి. రేక్డప్ అంటే సింపుల్ భాషలో కలెక్ట్ అని రాసుకోండి. ఏం రాసుకుంటారు, కలెక్ట్ అని రాసుకోండి, కలెక్ట్. ఇలా కానీ మనం చూసుకుంటూ వెళ్ళినట్టయితే ఇక్కడ తర్వాత చూడండి, ఒక ముఖ్యమైన వొకాబులరీ ఉంది, అప్ మ్యాన్షిప్ అన్నారు. అంటే పై చెయ్యి, నా చెయ్యి ఎప్పుడు అప్పర్ హ్యాండ్ లా ఉండాలి అంటే దాన్నే అప్ మ్యాన్షిప్ అంటాం. ఓ రకంగా చెప్పాలంటే అప్ మ్యాన్షిప్ అంటే డామినేట్, మనమే డామినేట్ చెయ్యాలి. లేదు అవతల వాళ్ళకంటే, మనం ముఖ్యంగా మన శత్రువుల కంటే, మన పోటీదారుల కంటే మనమే బాగా పెర్ఫార్మ్ చేయాలి అనే ఐడియాని అప్ మ్యాన్షిప్ అంటాం. అప్ మ్యాన్షిప్ అంటే అవుట్డూ అంటాం, లేకపోతే డామినేట్ అంటాం. అప్ మ్యాన్షిప్ అంటే అవుట్డూ చేయడము, లేకపోతే డామినేట్ చేయడము. అవుట్డూ చేయడము, లేకపోతే డామినేట్ చేయడము. అదే విధంగా మనం కానీ తీసుకుంటే బూస్ట్ అన్నారండి. బూస్ట్ అంటే కూడా ఏమొస్తుందంటే మనకి సపోర్ట్ అన్న మీనింగ్ వస్తుంది. బూస్ట్ అంటే కూడా సపోర్ట్ అన్న మీనింగ్ వస్తుంది, లేదంటే ఎంకరేజ్ అని కూడా అంటామండి. బూస్ట్ అంటే సపోర్ట్ చేయడం అండి, లేకపోతే ఎంకరేజ్ చేయడం అండి. సపోర్ట్ చేయడం అండి, లేకపోతే ఎంకరేజ్ చేయడం అండి. అదే విధంగా మనం కానీ తీసుకున్నట్టయితే కార్వ్ దేర్ స్పేసెస్ అన్నాం చూడండి. కార్వ్ అంటే యాక్చువల్ గా డిజైన్ అండి. కార్వింగ్ అంటే స్కల్ప్ట్ అని కూడా అంటామండి. అంటే అవకాశాలు తయారు చేసుకోవడం లాంటి సందర్భాల్లో కూడా ఇది వాడతాం. కార్వ్ అంటే డిజైన్ చేయడం అండి. కార్వ్ దేర్ స్పేసెస్ అంటే వారికి అవకాశాలు సృష్టించుకోవడం అని కూడా అంటాం. ఓ రకంగా చెప్పాలంటే కార్వ్ అంటే క్రియేట్ అని కూడా రాసుకోండి, ఇబ్బంది లేదు. కార్వ్ అంటే క్రియేట్ అని కూడా రాసుకోండి, ఓకేనా. కార్వ్ అంటే క్రియేట్ అని కూడా రాసుకోండి. అదే విధంగా మనం కానీ తీసుకుంటే ఇక్కడ మంచి వొకాబులరీ ఒకటి వచ్చిందండి, ఫ్లోటింగ్ అన్నారు. యాక్చువల్ గా ఫ్లోటింగ్ అంటే మనం మామూలుగా చెప్పాలంటే బుయోంట్ అంటాము, అలా కాకుండా ఇంకొక ఈజీ భాషలో చెప్పాలంటే నాట్ సింపుల్ అని కూడా అంటాం. అంటే నీటి మీద ఫ్లో అవుతుంది, ప్రవహిస్తోంది అంటే బుయోంట్, అది ఓకే. కానీ ఇది మనం ఎటువంటి కాంటెక్స్ట్ లో వాడతామంటే స్థిరంగా ఒక చోట లేకుండా అటు ఇటు వెళ్తూ ఉంటే దాన్నే మనం ఫ్లోటింగ్ అంటామండి, ఓకేనా. ఏమంటామండి, ఫ్లోటింగ్ అంటాం. అంటే నాట్ స్టేబుల్ అని రాసుకోండి అమ్మా. నాట్ స్టేబుల్ అంటే ఒక చోట స్థిరంగా లేకపోవడం. తెలుగులో అస్థిరత్వం అని కూడా అంటాం. ఏమంటామంటే తెలుగులో మనం అస్థిరత్వం అని కూడా అంటాం కదా, అలా అనమాట. అదే విధంగా మనం కానీ తీసుకున్నట్టయితే ఇక్కడ టజిల్ అనే వొకాబులరీ మనందరి కోసం వచ్చేసిందండి. టజిల్ అంటే ఏం లేదండి, ఫైట్ అంటాం మై డియర్ ఫ్రెండ్స్. టజిల్ అంటే ఏమంటామండి, ఫైట్ అంటాం, ఓకేనా. టజిల్ అంటే ఏమంటాం మనం, ఫైట్ అంటాం కదండి. టజిల్ అంటే ఫైట్ అంటామండి. ఇలా మనం చూసుకుంటూ వెళ్ళినట్టయితే మనకి నెక్స్ట్ పారాగ్రాఫ్ లో కూడా ఒకసారి ఏమైనా ఇంపార్టెంట్ వర్డ్స్ ఉన్నాయేమో గమనిద్దాము. ఇదిగోండి ఒక మంచి వొకాబులరీ వచ్చేసింది, ప్రొటీజ్ అనే ఒక మంచి వొకాబులరీ వచ్చిందండి. ప్రొటీజ్ అంటే యాక్చువల్ గా ఎవరైతే వాళ్ళకంటే పెద్దవాళ్ళ చేత ట్రైనింగ్ ఇవ్వబడుతున్నారో, ట్రైన్ చేయబడుతున్నారో వారిని ప్రొటీజ్ అంటాం. సింపుల్ గా స్టూడెంట్ అని రాసుకోండి, అర్థం అవుతుంది మీకు. సింపుల్ గా స్టూడెంట్ అని రాసుకోండి. ఎవరైతే వాళ్ళకంటే పెద్దవాళ్ళ చేత గైడ్ చేయబడుతున్నారో వారిని మనం ప్రొటీజ్ అంటాం. సింపుల్ భాషలో మనం స్టూడెంట్ అని కూడా గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. అదే విధంగా మనం కానీ తీసుకుంటే ఇక్కడ ఒక ముఖ్యమైన ఇడియం వచ్చింది, డ్రూ ఏ బ్లాంక్ లేదా డ్రా ఏ బ్లాంక్ అంటామండి. డ్రూ ఏ బ్లాంక్ లేదా డ్రా ఏ బ్లాంక్ అంటాం. డ్రాయింగ్ ఏ బ్లాంక్ అంటే ఒక రకంగా చెప్పండి విఫలం అయిపోవడం అంటాం, ఫెయిల్ అయిపోవడం అంటాం.
డ్రాయింగ్ ఏ బ్లాంక్ అంటే ఏంటంటే ఫెయిల్ అయిపోవడం అండి, విఫలం అయిపోవడము. అంటే రిజల్ట్ అనుకున్న విధంగా తెప్పించలేకపోవడం. సో డ్రా ఏ బ్లాంక్ అంటే ఫెయిల్ అని రాసుకోండి, ఈజీగా ఉంటుంది. డ్రా ఏ బ్లాంక్ అంటే ఫెయిల్ అని రాసుకోండి, ఈజీగా ఉంటుంది. అదే విధంగా మన సెకండ్ కాలం లోకి వచ్చేసి ఇక్కడ కూడా ఉన్న మంచి వొకాబులరీని మనం కానీ చూస్తున్నట్టయితే ఇక్కడ నెరేటివ్ అనే వర్డ్ వచ్చింది. మీకు గుర్తుంటే మనం నెరేటివ్ అనే వర్డ్ గతంలో కూడా అనేక సార్లు చెప్పుకోవడం జరిగింది. నెరేటివ్ అంటే స్టోరీ అని రాసుకోండి. నెరేటివ్ అంటే స్టోరీ, ఓకేనా? నెరేటివ్ అంటే స్టోరీ అని రాసుకోండి, స్టోరీ. ఇలా మనం చూస్తూ వెళ్ళినట్టయితే ఇక్కడ తర్వాత మనకి చాలానే ఇంపార్టెంట్ వొకాబులరీ ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఈ ఛాలెంజ్ అనే వర్డ్ మనలో చాలా మందికి తెలుసు, అది చెప్పవలసిన అవసరం లేదు, రైట్? చూడండి, ఇక్కడ మళ్ళీ రేకింగ్ అప్ అని వచ్చింది. మీకు గుర్తుందా? నేను ఇందాకే చెప్పాను రేకింగ్ అప్ అంటే ఏంటో. రేకింగ్ అప్ అంటే ఒక రకంగా చెప్పాలంటే మన మన మీద వచ్చి పడ్డామంట చూసారా, కలెక్ట్ అంటామండి. రేకప్ అంటే ఏం కాదండి, కలెక్ట్ అంటాం. రేకప్ అంటే కలెక్ట్ అంటామండి కదండి. ఇదిగోండి. తర్వాత మనం కానీ చూసినట్టయితే ఇక్కడ కంటెండర్ అంటే ఒక రకంగా చెప్పండి పోటీదారుడు అంటామండి. కంటెండర్ అంటే పోటీదారుడు అంటాం. కంటెండర్ అంటే పోటీదారుడు అంటాం. మూట్, MOOT, మూట్. మూట్ అంటే అర్థం లేని అంటాం అనమాట. అంటే నో రిలవెన్స్, సంబంధం లేని, అర్థం లేని అని చెప్పడానికి మనం మూట్ అనే వర్డ్ వాడతామండి. అర్థం లేని, సంబంధం లేని అంటాం చూసారా, అలా అన్నమాట. అర్థం లేని, సంబంధం లేని అంటాం కదా, అలా. అయితే ఈ రోజు మనం జస్ట్ సుమారుగా ఒక 15 ముఖ్యమైన పదాలు మనం చెప్పుకోవడం అయితే జరిగింది. వాటిని ఒక్కసారి మనం రివైజ్ చేసుకుంటే ఈ రోజు ఆర్టికల్లో మనకి చాలా సార్లు రేక్డ్ అనే పదం అయితే రిపీటెడ్ గా వచ్చింది. రేక్డ్ అంటే ఏమన్నానో గుర్తుందా? కలెక్ట్ అన్నానండి. రేక్డ్ అంటే కలెక్ట్ అన్నానండి. రీప్ అంటే పెరగడం అండి. గ్యాదర్ అంటాము. రీప్ అంటే పెరగడం, గ్యాదర్. లేకపోతే మనం రీప్ అంటే గ్రో అని కూడా అంటాం. అలాగే ఒక చోట మనకి బూస్ట్ అనే వర్డ్ అయితే వచ్చిందండి. బూస్ట్ అంటే సపోర్ట్ అండి, ఎంకరేజ్ అండి. సపోర్ట్ అండి, ఎంకరేజ్ అండి. కార్వ్ అంటే తయారు చేయడం అండి, డిజైన్ అండి. తయారు చేయడం అండి, డిజైన్. బ్యాక్డ్ అంటే కూడా ఎంకరేజ్ చేయడం అండి. బ్యాక్డ్ అంటే కూడా సపోర్ట్ చేయడం అండి. టజిల్ అంటే గొడవ అండి. మీ అందరికీ విషయం చెప్తాను, టజిల్ లాంటి వర్డ్ సినోనిమే బాగా గుర్తుంటుంది, ఒకేలా ఉంటుంది సౌండ్ కూడా. టజిల్ స్కఫిల్ అంటాం. స్కఫిల్ అంటే కూడా గొడవ అండి. స్కఫిల్ అంటే కూడా గొడవ అండి. మూట్ అంటే ఏంటో నేను చెప్పడం జరిగిందండి, సంబంధం లేకపోవడం, అర్ధరహిత అంటాం కదా, అంటే హ్యావింగ్ నో రెలవెన్స్. హ్యావింగ్ నో రెలవెన్స్ అంటామండి. అలాగే మనం తీసుకుంటే నెరేటివ్ అనే వర్డ్ నిన్న మొన్న కూడా వచ్చింది, ఈ రోజు కూడా వచ్చింది. నెరేటివ్ అంటే స్టోరీ అండి. నెరేటివ్ అంటే స్టోరీ అండి. ఒక ముఖ్యమైన ఇడియం మనకు వచ్చిందండి, డ్రా ఏ బ్లాంక్ అంటామండి. డ్రా ఏ బ్లాంక్ అనేది ఒక ముఖ్యమైన ఇడియం అండి. డ్రా ఏ బ్లాంక్ అంటే ఫెయిల్ అయిపోవడం అంటామండి. డ్రా ఏ బ్లాంక్ అంటే ఫెయిల్ అయిపోవడం అంటామండి, ఓకేనా? లేదంటే రిజల్ట్ చూపించకపోవడం అంటాం. ప్రొటీజ్ అనే వర్డ్ చెప్పాను, గుర్తుందా? అంటే ఎవరైతే వాళ్ళకంటే పెద్దవాళ్ళ చేత గైడెన్స్ తీసుకుంటున్నారో, గైడ్ చేయబడుతున్నారో, ట్రైన్ చేయబడుతున్నారో వారి కోసం మనం ప్రొటీజ్ అనే వర్డ్ వాడతాం. ఒక సింపుల్ భాషలో చెప్పాలంటే ప్రొటీజ్ అంటే స్టూడెంట్ అండి. ప్రొటీజ్ అంటే స్టూడెంట్ అండి. అలాగే మీరు కానీ తీసుకుంటే ఫ్లోటింగ్ అనే వర్డ్ వచ్చిందండి. అస్థిరత్వం అంటాం, అంటే ఒకే చోట ఉండకపోవడం. నాట్ స్టేబుల్ అంటామండి. నాట్ స్టేబుల్ అంటాం. చాలా మంచి వర్డ్ వచ్చిందండి ఈ రోజు మనకి. అప్ మ్యాన్షిప్ అనే ఒక మంచి వర్డ్ అయితే వచ్చిందండి. అప్ మ్యాన్షిప్ అంటే నా హ్యాండ్, అప్పర్ హ్యాండ్, పై చెయ్యే అంట కదా, పై చెయ్యి. ముఖ్యంగా మన పోటీదారుల కంటే, అవతల వాళ్ళ కంటే బాగా పెర్ఫార్మ్ చేయడాన్ని అప్ మ్యాన్షిప్ అంటాము. అంటే అవుట్ డూ చేయడం అంటాం. అవుట్ డూ అంటే పెర్ఫార్మ్ బెటర్ అండి. అవుట్ డూ అంటే పెర్ఫార్మ్ బెటర్ అండి, బెటర్ గా పెర్ఫార్మ్ చేయడం. ఇక స్లూ అంటే యాక్చువల్ గా వైలెన్స్ అంటామండి, తీవ్రత అని కూడా అంటామండి. స్లూ అంటే ఇంటెన్స్ అని రాసుకోండి. స్లూ అంటే ఇంటెన్స్ అని రాసుకోండి, ఇంటెన్స్. ఇక బేర్లీ అంటారండి. బేర్లీ అంటే చాలా అరుదుగా. బేర్లీ అంటే ఏంటంటే చాలా అరుదుగా అంటాం. దాన్నే మనం హార్డ్లీ అని కూడా అంటామండి. దాన్నే మనం హార్డ్లీ అని కూడా అంటాం. బేర్లీ అంటే చాలా అరుదుగా, దాన్నే మనం హార్డ్లీ అని కూడా అంటాం, హార్డ్లీ. అలాగే పోలరైజ్ అనే వర్డ్ వచ్చింది, నేను చెప్పాను. పోలరైజ్ అంటే కాజ్ చేయడం అండి. పోలరైజ్ అంటే కాజ్ చేయడం, ఇది దానికి కారణం అయ్యేలాగా చేయడాన్ని మనం పోలరైజ్ అంటామండి. పోలరైజ్ అంటాం.
అలాగే కన్సోలిడేట్ అనే వర్డ్ కూడా నేను చెప్పకనే చెప్పాను. కన్సోలిడేట్ అంటే కూడా ఏంటంటే బలోపేతం చేయడం అండి. మేక్ స్ట్రాంగర్, బలోపేతం చేయడం, మేక్ స్ట్రాంగర్. సరే, అలా ఈ రోజు మనం సుమారుగా ఒక 15 ముఖ్యమైన పదాలు డిస్కస్ చేసుకోవడం అయితే జరిగింది. మరి ఇప్పుడు ఏం చేయాలో మీ అందరికీ తెలుసు. నేను చెప్పిన ఈ పదాల్లో 3 పదాలను 3 words ని వర్డ్స్ ఆఫ్ ద డేగా అనౌన్స్ చేయబోతున్నాను. వర్డ్స్ ఆఫ్ ద డేగా ప్రకటిస్తాము. ఈ 3 words తోటి మీరు చక్కగా మంచి ఎగ్జాంపుల్స్ పంపండి. సార్, నేను పంపిన ఎగ్జాంపుల్స్ గురించి మీరు మాట్లాడలేదు ఏంటి అని కంగారు పడదు. మీ అందరికీ తెలుసు, మనం ఆ వారంలో మీరు పంపిన మెసేజెస్, మీరు పంపిన ఫీడ్బ్యాక్, మీరు అడుగుతున్న సందేహాలు, మీరు చెప్తున్న విషయాలు, అలాగే మీరు ఇస్తున్న రకరకాల ఐడియాలు, వాటన్నిటి గురించి కూడా మనం సండే మాత్రమే మాట్లాడుకోబోతున్నాం. కన్సోలిడేట్ అంటే చెప్పాను, బలోపేతం చేయడం అండి. మేక్ స్ట్రాంగర్. అవుట్డూ అంటే మనం వేరే వాళ్ళకంటే బాగా పెర్ఫార్మ్ చేయడం, వేరే వాళ్ళకంటే మన చెయ్యి పై చెయ్యిగా ఉండడాన్ని అవుట్డూ అంటాము అని చెప్పాను. అలాగే మనం కానీ తీసుకుంటే టజిల్ అండి. టజిల్ అనేది చాలా చిన్న వర్డ్ అయినప్పటికీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా తరచుగా వచ్చే ఒక పదం అండి. టజిల్ అంటే గొడవ అని గుర్తుపెట్టుకోండి. టజిల్ అంటే ఏంటండి? గొడవ అని గుర్తుపెట్టుకోండి. టజిల్ అంటే ఒక స్కఫిల్ అని కూడా అంటాం. బట్ ఎనీవేస్, మీరు టజిల్ తో ఒక ఎగ్జాంపుల్ రాయండి, అవుట్డూ తో ఒక ఎగ్జాంపుల్ రాయండి, అలాగే కన్సోలిడేట్ తో కూడా ఒక మంచి ఎగ్జాంపుల్ రాసి పంపండి. మీరు పంపే మంచి ఎగ్జాంపుల్స్ కోసం శ్యామ్ సార్ వెయిట్ చేస్తున్నారన్న విషయం మాత్రం మర్చిపోవద్దు. ఇక మనం రేపటి వీడియోలో కలుసుకొని మరికొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ వర్డ్స్ డిస్కస్ చేసుకుంటాం. అయితే ఒక్క రిక్వెస్ట్, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో జస్ట్ అలా వీడియో చూడడం, లేకపోతే వర్డ్స్ బుక్ లో రాసుకోవడం మాత్రమే కాకుండా, నేను ఏ ఆర్టికల్లోంచి అయితే మీకు ఇది చెప్తున్నానో ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు చెప్పాను కాబట్టి, మీరు వీడియో చూడడం పూర్తయిన తర్వాత, వొకాబులరీ బాగా స్టడీ చేసుకున్న తర్వాత ఆ పర్టికులర్ ఆర్టికల్ ని మరొక్కసారి చదవండి. అలా చదివితేనే మీకు కాంప్రహెన్షన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. వొకాబులరీ మీకు ప్రతిరోజు చెప్తున్న దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, వొకాబులరీ బాగా వస్తే కాంప్రహెన్షన్ ఈజీ అనిపిస్తుంది. సరేనా? మరి మీ ఎగ్జాంపుల్స్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. రేపటి వీడియోలో మళ్ళీ మనం మాట్లాడుకుందాం. విష్ యూ గుడ్ లక్ అండ్ ఆల్ ద బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్.